డీటెయిల్స్ చూస్తే యలహంక ప్యాలెస్ కు జగన్ మకాం మార్చేస్తారా? తాడేపల్లి నుంచి బెంగళూరు యలహంక ప్యాలెస్ కు ఎందుకు మకాం మార్చారైనా? వారం రోజులుగా ప్యాలెస్ లో జగన్ అసలేం చేస్తున్నారు? అసలు అంత సీక్రెట్ గా ఉంచాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వైసీపీతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి. పులివెందులలో 5 రోజుల పర్యటన అని చెప్పి వెళ్లిన జగన్ అక్కడ 2 రోజులు ఉండి నేరుగా బెంగళూరులోని యలహంక ప్యాలెస్ కి వెళ్లారు. కాగా అప్పటి నుంచి అంతా సీక్రెటే. అసలు జగన్ ప్యాలెస్ లో ఏం చేస్తున్నారు? ఎవరినైనా కలుస్తున్నారా లేదా ఒంటరిగానే ఉంటున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. బెంగళూరు ప్యాలెస్ లో కొంతమంది వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ అయ్యారని బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాన్ని వైసీపీ ఖండించింది. అక్కడ ఎలాంటి సమావేశాలు జరగలేదని, జగన్ ఎవరిని కూడా కలవలేదంటూ పార్టీ తరపున ట్వీట్ చేశారు. అక్కడ ఎవరిని కలవకుండా జగన్ ఏం చేస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. ఇకపై బెంగళూరులోనే మకాం వేసి అక్కడి నుంచే పార్టీ వ్యవహారాలను నడపవచ్చు అంటూ పార్టీలో చర్చ సైతం జరుగుతోంది. ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బెంగళూరులో ఉంటేనే మంచిదని జగన్ భావిస్తున్నారన్న టాక్ కూడా గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు షర్మిలతో రాజీకి వచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు అన్న ప్రచారం జోరందుకుంటోంది. అందుకే బెంగళూరుకు మకారం మార్చారన్న చర్చ కూడా నడుస్తోంది. వైఎస్ ఫ్యామిలీకి డీకే అత్యంత ఆప్తుడు. అందుకే ఆయన సమక్షంలోనే ఇద్దరి మధ్య ఆస్తుల పంపకాల వివాదాలను తెరదించాలని ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అటు ఏపీ మాజీ సీఎం జగన్ ఏపీలో ఉండకుండా ఇటు బెంగళూరు ప్యాలెస్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతోంది అనేది కూడా అంతా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రెజెంట్ దీనిపై అసలు వాస్తవంగా ఏపీలో ఏం జరుగుతోంది, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సత్తాస్ మొత్తం మీద చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, ఇతను ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన వ్యక్తి, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తి ఆచూకీ అయితే కనిపిస్తుంది కానీ అప్డేట్ అయితే కనిపించట్లేదు. అతను తెలుగు రాష్ట్రాలను వదిలేసి పక్క రాష్ట్రం కర్ణాటకకి చేరుకొని దాదాపుగా 3-4 రోజుల కాలంగా ఆయన అక్కడే తిష్ట వేశారు. అసలు అక్కడ ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఎందుకు అక్కడ ఉన్నారు అనే దానికి సంబంధించి మాత్రం ఏ వైపు నుంచి కూడా సమాధానం రావట్లేదు. కనీసం అసలు జగన్ ఎవరినైనా కలిశాడా అంటే, ఒకవేళ కలిశామని చెప్పి మనకున్న సమాచారం ప్రకారం బిగ్ టీవీ స్క్రీన్పై వేస్తే వారు మాత్రం ట్విట్టర్ వేదికగా ఎవరిని కలవలేదు అంటున్నారు. మరి ఎవరిని కలవలేనప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు అనేది ఎందుకు చెప్పట్లేదు అనేది కూడా నెటిజన్ల నుంచి కూడా వస్తున్న ప్రశ్న. కానీ దీనికి మాత్రం వైఎస్ఆర్సీపీ ఎటువంటి సమాధానం కూడా ఇస్తున్న పరిస్థితి 1% కూడా కనిపించట్లేదు. ఇక మరొక అంశానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ పార్టీ అధికారికంగా ప్రకటించినా ప్రకటించకపోయినా కానీ కొంతమంది కీలకమైన వ్యక్తులతో మాత్రం జగన్ గత 3 రోజుల కాలంగా భేటీ అయ్యారు. లిక్కర్ ఇసుకకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు, అలాగే ఆయన వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలకు సంబంధించి కూడా ఆయన విస్తృతంగా దీనికి సంబంధించి కూడా చర్చించారు. చాలామంది నేతలతో కూడా ఆయన మాట్లాడారు. ఏదైతే యలహంక ప్యాలెస్ ఉందో చుట్టూ సమీపంలో 5 కిలోమీటర్ల పరిధిలో ఎవరికి అక్కడ అనుమతి లేదు. ఎవరు వస్తున్నారో తెలియదు, ఎవరు పోతున్నారో తెలియదు. అక్కడ ఎటువంటి డేటా కూడా లేదు. లోపలికి వెళ్తే గనక దాదాపుగా అది 30 ఎకరాల పైగా కూడా ఉన్న ఆ ప్యాలెస్లో ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరొక వైపు రెండో అంశానికి సంబంధించి కూడా గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాయలసీమ కాంగ్రెస్ పార్టీ కంచుకోట, ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి బయటకు పెట్టుకొని సొంత పార్టీ పెట్టుకున్న జగన్ కూడా రాయలసీమ కంచుకోటగా మారింది. సో అటువంటి రాయలసీమలో కని విను ఎరుగని రీతిలో వైఎస్ఆర్సీపీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసింది. కేవలం చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు ఈ 3 జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీకి స్థానాలు వచ్చినాయి. ఆ స్థానాలు కూడా కేవలం సింగిల్ డిజిట్సే. చిత్తూరులో 2, కర్నూలులో 2, అనంతపురంలో 0, అలాగే కడపలో 3 వచ్చినాయి. సో ఈ నేపథ్యంలో
2014లో కానీ 2019లో కానీ భారీ స్థాయిలో అక్కడ ఆధిక్యంగా వచ్చింది. దాదాపుగా 2014లో అయితే 42 స్థానాలని కైవసం చేసుకుంటే 2019లో దాదాపుగా 51 స్థానాన్ని కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. కేవలం రాయలసీమ మొత్తంలో ఉన్న 52 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో టీడీపీ 2019లో గెలుపొందింది. కానీ ఇప్పుడు అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఎదురైంది. సో వీటన్నిటికీ కర్త కర్మక్రియ మొత్తం షర్మిలానే కారణం అనే భావనకి వైఎస్ జగన్ వచ్చినట్లు తెలుస్తూ ఉంది. దానిలో భాగంగానే మొదటి నుంచి రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్న డీకే శివకుమార్ ఇటు షర్మిలాతో భేటీ అవుతున్నారు, ఇటు జగన్తో భేటీ అవుతున్నారు, అలాగే అందరితో కూడా ఆయన సఖ్యతగా కొనసాగుతున్నారు. సో ఏదైతే జరిగిన నష్టం భవిష్యత్తులో జరగకుండా ఏదైతే జరిగిన నష్టానికి నివారించాలని చెప్పి కూడా జగన్ ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఆయన కుటుంబ సమేతంగా సతీ సమేతంగా భార్యను తీసుకుని, ఎందుకంటే టోటల్ ఎంటర్ ఎపిసోడ్కి మొత్తానికి కూడా భారతే కారణం అనేది షర్మిల మొదటి నుంచి చెప్తున్న ఆరోపణ. సో ఈ నేపథ్యంలోనే భారత్తో కలిసి జగన్ బెంగళూరు వెళ్ళారు. అక్కడ కూడా ఈ అంశానికి సంబంధించి కూడా భేటీ జరిగినట్లు కూడా తెలుస్తూ ఉంది. మనమే కాదు, చాలా న్యూస్ ఛానల్స్ కానీ చాలా పేపర్లు కూడా డీకే శివకుమార్తో భేటీ అయినట్లు తెలుస్తూ ఉంది. అలాగే ఆర్థికపరమైన లావాదేవీలకి అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలతో భేటీ అయినట్లు కూడా అన్ని పేపర్లు వాటిలో కూడా వచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే షర్మిలతో ఉన్న విభేదాన్ని పూర్తి స్థాయిలో సెట్ చేయాలి అనే ఏకైక ధ్యేయం. రెండోది, రానున్న రోజుల్లో పార్టీని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలి, దానికి సంబంధించిన కార్యాచరణ అయింది. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కాలంటే ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ఉన్న నాయకుల అండాదండ అవసరమనే ఆలోచనకి జగన్ వచ్చినాడు. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ఆల్రెడీ ఏదైతే పార్టీ ముఖ్య నేతలతో లేకపోతే వ్యాపార కార్యక్రమం సంబంధించి కూడా ఇప్పటికే భేటీలు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఈ 2 అంశాలకు సంబంధించే ప్రస్తుతం జగన్ బెంగళూరు ప్యాలెస్ కేంద్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది సత్తాజ్. అయితే శివ, ఇటు చూస్తే ప్రీవియస్గా జగన్ మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది, ఇకపై ప్రజలతోనే ఉంటాను, ప్రజలతో మమేకమై ఆయన వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి కూడా నేను తెలుసుకుంటాను అంటూ కూడా ఆయన ఒక పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్ చేసిన కొద్ది రోజులకే ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఇటు బెంగళూరుకి కంప్లీట్గా షిఫ్ట్ అయిపోవడం మనం ఎలా చూడాలంటారు? అంటే ఒక అపోజిషన్ హోదా కూడా లేదంటూ ఆయన లెటర్ రాయటం స్పీకర్ని, ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ చోటు చేసుకోవటం, వీటన్నిటిని కూడా ఎలా చూడాలంటారు? అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ వ్యవహరించిన తీరు, లేకపోతే ఆ పార్టీ నేతలు గత 5 సంవత్సరాల కాలంగా చేసిన పనులు, అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు 1, 2 కాదు అనేకం చేశారు. సో దాని ప్రతిఫలమే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సో ఈ నేపథ్యంలోనే ఆ ఓటమిని ఆ పార్టీ నేతలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ కలలో కూడా ఊహించుకోలేని పరిస్థితి, నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. సో ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ నేతలు చంద్రబాబు టీడీపీ నేతల పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఖచ్చితంగా వారికి కనిపిస్తూ ఉంది. సో అసెంబ్లీకి వెళ్తే ఆ రకమైన పరిస్థితి ఏర్పడుతుందనే ఒక ఆలోచన, అలాగే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి స్పీకర్కి లేఖ రాయటం, ఆ వెనువెంటనే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మీడియా సమావేశం పెట్టి స్పీకర్ హోదా ఏ విధంగా వస్తుంది, నువ్వు పెట్టిన లెటరు పూర్తిగా అవాస్తవం, దీంట్లో తెలుసుకొని మాట్లాడాలి, ఇప్పటికే నువ్వు పెట్టుకున్న సలహాదారుల మూలంగా ఈ స్థాయికి వచ్చావు, ఇంకా ఇందులో సలహాదారుల సూచనలుంటే రానున్న 20-30 ఏళ్ల వరకు కూడా నీకు ఆంధ్రప్రదేశ్లో గెలవటం దేవుడికి ప్రతిపక్ష హోదా కూడా రాదని ఆయన విమర్శలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా ముఖ్యంగా ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి, ఆయన సొంతం అనుకున్న నేతల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల బిల్లులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేసిన చిన్న చిన్న పనులకు సంబంధించిన బిల్లులకు సంబంధించి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి ప్రభుత్వం మారింది. గతంలో టీడీపీ ప్రభుత్వం నుంచి వైసీపీ వచ్చినప్పుడు టీడీపీ బిల్లులన్నీ కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలు వీళ్ళు పెండింగ్ పెట్టారు. సో ఇప్పుడు అదే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది కాబట్టి ఏ రకంగా వారికి నచ్చజెప్పే పరిస్థితి కనిపించలేదు. సాక్షాత్తు సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే చేసిన బిల్లులు రాలేదని చెప్పి జగన్ ఉన్న 1-2 రోజుల్లో ఆ పార్టీ నేతలు ఆయన గట్టిగా ప్రశ్నించిన పరిస్థితి. ఇట్లా రకరకాల కారణాలతో ఆయన పూర్తిగా నాయకులకి కార్యకర్తలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం తెలుస్తామని, దానిలో భాగంగానే గత 4-5 రోజుల కాలంగా కూడా ఆయన బెంగళూరు కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలన్నింటినీ మనం చూసేస్తే ప్రస్తుతానికైతే ఆయన కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.